హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదించర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేటు సెప్టెంబర్ 26వ తారీఖు. అక్టోబర్ 26వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కాంచి పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బళ్ళు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. ఈ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను. రీడింగ్ వచ్చేసి 54,000. టైర్లు వచ్చేసి 60 నుంచి 70% టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్తో పట్టిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్తో పట్టిన డోర్లు ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేక్స్ అయితే ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ టైమ్, ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి. ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. నేను బండి ఈ వెహికల్ ఈ మోడల్లో ఈ కలర్ ఎవరికైనా కావాలనుకున్నారు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను బానెట్ యొక్క పేస్టింగ్, ఇంజన్ డోర్ యొక్క పేస్టింగ్, లోపల డిక్కీ మొత్తం ఎంట్రీలు అవుట్లుక్ మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేసిన అంటే వెహికల్ గురించి నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా అయితే చెప్తాను. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టొయోటా ఇథియోస్ జీడీ 2011 10వ నెల సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 54,000. గేర్లు వచ్చేసి మాన్యువల్ పెట్రోల్ వర్షన్, కలర్ వచ్చేసి సిల్వర్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 2,10,000 అయితే చెప్తున్నారు. 2,10,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు, దీనిలో కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేసినారంటే నేను ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. ఇటీవస్ బండ్లు వచ్చేసి నాకు చాలా మంది అయితే నాకు ఫోన్ అయితే చేసినారు. పెట్రోల్ బండ్లు 2011 కానీ 2012 మోడల్ కానీ ఇవి ఏమైనా ఉంటే పెట్టండి అని చెప్పినారు. ఈ వెహికల్ నాకు మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. షాక్ అబ్జర్వ్ అనుకోండి, సస్పెన్షన్, పవర్ విండో, ఏసీ, మ్యూజిక్ ప్లేయరు ఇవన్నీ మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. బండి చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేస్తానంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను నేను. టొయోటా ఇథియోస్ జీడీ 2011 10వ నెల సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది. గేర్లు వచ్చేసి మాన్యువల్ పెట్రోల్ వర్షన్, రీడింగ్ వచ్చేసి 54,000. కలర్ వచ్చేసి సిల్వర్ కలర్. 2,10,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేస్తానంటే నేను ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. కలర్ వచ్చేసి సిల్వర్ కలరు. ఇది మన హెడ్ లైట్లు వచ్చేసి కొద్దిగా ఇది క్లీన్ అయితే చేయించుకోవాలా, కొద్దిగా రెడ్డిష్ మాదిరి ఉన్నాయి, క్లీన్ అయితే చేయించుకోవాలా. కలర్ చూస్తున్నట్లయితే సిల్వర్ కలరు. టైర్లు వచ్చేసి 60 నుంచి 70% టైర్లు అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. నేను చూపిస్తాను చూడండి, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఇది వాటర్ వాష్ చేయించుకోవాలా, ఇది మట్టి అనమాట, ఇది రస్టింగ్ అయితే కాదు. ఇది చాలా బాగుంది వెహికల్. మొన్న రీసెంట్ గా నేను మన చెన్నైకి అయితే నేను పంపించాను ఇటియోస్. రీడింగ్ చూస్తున్నట్లయితే 54,000.
ఎక్కడ కానీ రస్టింగ్ లేదు. కొద్దిగా వాటర్ వాష్ కూడా చేయించుకోవాలా. కొద్దిగా మొత్తం వెహికల్ మొత్తం కొద్దిగా దుమ్ము దుమ్ము ఉంది. నేను ఈ డోర్ కూడా నేను చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. కంపెనీ బెస్ట్. तो डोर डाल दो. नहीं डोर डाल दो बंद कर दो. वो डोर भी बंद कर दे. నేను ఒకసారి డిక్కీ కూడా నేను చూపిస్తాను చూడండి. షీల్డ్ ఉంది డిక్కీ. ఎక్కడ కానీ డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ అనేది లేదు. మన డిక్కీ ఒక కంపెనీ బెస్ట్ ఇది చూసుకోవచ్చు. వెహికల్ మన గ్రూప్ లో కూడా పెట్టడం అయితే జరిగింది. ఇది మన రన్నింగ్ బోర్డు కూడా చూసుకోవచ్చు మీరు. నేను ఒక్కసారి నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి. ఇవ్వరు బాగున్నట్టు కాదు. ఇది మన రేడియేటర్ పట్టి. ఇది షీల్డ్ ఉంది. మన రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్, లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్. ఇంతవరకు ఈ బోల్టాలు కూడా చెప్పలేదు. మన పెండర్ యొక్క బోల్టాలు. ఇంకా వాటర్ వాష్ అయితే చేయలేదు బండి. ఇది వాటర్ వాష్ చేసినట్టే ఇంకా నీట్గా ఉంటుంది. 2011 10వ నెల. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.